వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇకపై ఏపీ రాజధాని నుంచే పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాలు సాగించనున్నారు. హైదరాబాద్ నుంచి అమరావతికి మారుతోన్న జగన్ ఇవాళ కొత్త ఇంటికి ప్రవేశించనున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించిన ఇంట్లోకి గృహప్రవేశం చేయనున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇకపై ఏపీ రాజధాని అమరావతి నుంచే పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాలను కొనసాగించనున్నారు. సచివాలయానికి, అసెంబ్లీకి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో గుంటూరు జిల్లా తాడేపల్లి దగ్గర నిర్మించిన కొత్త ఇంట్లోకి వెళ్లనున్నారు. నిర్ణయించిన ముహూర్తం మేరకు ఉదయం 8:14 జగన్ సోదరి షర్మిల పాలు పొంగించిన తరువాత నూతన గృహప్రవేశం చేయనున్నారు. అలాగే ఉదయం 10:30 వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఇల్లు, పార్టీ కార్యాలయం 2 భవనాలను కలిపి దాదాపు ఎకరం విస్తీర్ణంలో నిర్మించారు. 1200 గజాల్లో 2 అంతస్తుల్లో ఈ ఇంటి నిర్మాణం జరిగింది. మొదటి అంతస్తులో 4 బెడ్రూమ్లు, 2 మీటింగ్ హాల్స్ ఉండగా సెకండ్ ఫ్లోర్లో మరో 4 బెడ్రూమ్లు, 2 మీటింగ్ హాల్స్ ఉన్నాయి. ఈ హాల్స్లో ఒకటి పెద్దది, మరొకటి చిన్నదిగా నిర్మాణాలు చేశారు. పార్టీ లీడర్లతో సమావేశమయ్యేందుకు ఈ హాల్స్ను వినియోగించనున్నారు. ఇక పార్టీ కార్యాలయాన్ని కూడా 1200 గజాల విస్తీర్ణంలోనే నిర్మించారు. హైదరాబాద్ లోటస్ పాండ్లో నిర్మించిన మాదిరిగానే ఇల్లు, పార్టీ కార్యాలయం 2 పక్కపక్కనే ఉండే విధంగా నిర్మాణాలు చేపట్టారు. పార్టీ హాల్తో పాటు లీడర్లు, కార్యకర్తలు, మీడియా కోసం ప్రత్యేకంగా గదులు నిర్మిస్తున్నారు. మిగతా స్థలంలో పార్కింగ్ కాంపౌండ్ను ఏర్పాటు చేశారు. మొత్తానికి ఎన్నికల వేళ పూర్తి స్థాయిలో ఏపీలోనే ఉండేందుకు, అమరావతి కేంద్రంగా పార్టీ కార్యకలాపాలను నిర్వహించేందుకు జగన్ సిద్ధమయ్యారు. మరి కొత్త ఇల్లు, నూతన పార్టీ కార్యాలయం జగన్కు ఏ మేరకు కలిసొస్తాయో చూడాలి.